హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనండి మా తమ్ముళ్ళ ఊరికి వచ్చినండి. ఇలా కాయ విక్కడ ఉంటే అదికి వచ్చిన 2 రోజులు వచ్చి కాయ ఎక్కుతామండి. ఇక్కడ ఇటు మొత్తం బిక్కున్నాము, ఈ పది మంది బిక్కున్నాము. మా చెల్లెళ్ళతో వచ్చింది. హాయ్ చెప్ప చాను, నువ్వు ఇక్కడ ముందలకి ఇక మా చెల్లెలు చూడండి. నేను ఇక మా చెల్లెళ్ళ చేనుకి వచ్చిందామండి కాయ వికనికే. అంటే మా మరిది వాళ్ళకు పిలిచిండు, జర అమ్మ వదినే అన్నను పంపి వదినే పీకనికి అని చెప్తే ఇంకా వాళ్ళ చేనుల కాయ వికనికే మొన్న వచ్చిండండి. మా ఆయన ఊరుకోతాడు అన్నాం కదా, వచ్చిండు. ఇంకా ఇక్కడ కాయ బిక్కుతున్నాడు. మా తమ్ముడి గిట్ట వచ్చిండు, ఇప్పుడు వచ్చేసి ఇప్పుడే వచ్చిండు. అంటే అగా చూడు ఎట్లా ఆడుతున్నాడు, చూడు కాయ వీకి అగా కాయ కాసింది చూడండి. అట్లా చూపియే దాంట్లోకి బాగుందా? మేము గిట్ట బరుకున్నామండి ఇంతగానము, మా గిట్ట తెంపించిండ్రు. ఇంకా చూడండి శనక్కాయ. నేనైతే ఫస్ట్సారి ఈ కాయలు చూసేది. అరే ఒకటి చూడు ఆట ఆడుతున్నాడు. ఏం రా ఆట ఆడుతున్నావు కాయతోటి? అవును కదా. హాయ్ చెప్పరా ఇక్బాల్. బండి తీసుకొని వచ్చిండు. ఇంకా కోసుకి దాకా పోతాం. నేను హైదరాబాద్ పోలేదండి, ఇప్పుడు పోతుండా నేను గిట. మా పిల్లల్ని వదిలిపెట్టి వచ్చినాం మేము. ఇంక ఇప్పుడు పోతా. ఇప్పుడు నిన్న పోయింటి బండి పోతే కొడంగల్ ఒక్క బస్ దొరకలేదు. దొరకపోతే మళ్ళీ వాపస్ వచ్చిన. ఎడ్లు మీవేనా చాందు? ఎడ్లు మీవేనా? ఎడ్లు ఇంకా ఇలా చేయను చూడండి. కొట్టం ఆడుంది. ఈ కొట్టంలో ఉంటారు ఇల్లు పొద్దుసా తిని ఒకటే ఇంత దాకా మింగిట కొట్టంలోనే కూకున్నాం. ఆడొక కూలాయం ఉండదు, కూలాయం అని పెట్టిండ్రు, ఆడుండదు ఇల్లు. ఇటు చూడు బేబా ఇగట నీ ఓడితే ఓడి తింటున్నాడే. తిని బెబ్బరకాయ పచ్చి బెబ్బరకాయ చూడండి. ఏ అంత లేదురే, ఏలే మిమ్మల్ని చుట్టుగా చూపిస్తున్నా. వాడు పచ్చి బెబ్బరకాయ తింటున్నాడు. నాకు ఈ అలవాట్లే లేవు నిజంగా చేనులు. చెప్ప చాందు మీ చేను కదా. ఇగో మాట్లాడు చూడండి. ఇక ఎట్లా వీస్తుంది. అవునా కాయ అంత అంత ఆయనే నువ్వు వీకే దానికి పట్టు. ఇంకా చూడండి బావా మాడదాళ్ళు వీక్తున్నారు. బావా మాడదాళ్ళు చూడండి. శనకాయ తింటున్నాడు వాడు, బెబ్బరకాయ వాడు బెబ్బరకాయ తిన్నికే పట్టిండు. కాయ వీక్తలేడు, ఏం వీక్తలేడు కానీ బెబ్బరకాయ తింటున్నాడు. కాయ వీకడం ఏం లేదు. చూడండి దర్శనం ఇక ఎండకే కదా చాందు. నువ్వు రోజు ఎప్పుడు మా చెల్లెలు ఎప్పుడు వ్యవసాయం పని చేసుకుంటూనే ఉంటుందండి ఆమె. ఇంకో అగో అది మొత్తం పీకిండ్రు చూడండి. ఇంకా హా నుంచి కదా చాందు, హా నుంచి పీకేసిండ్రు. హా నుంచి ఇంకా రేపు మొత్తం దగ్గర వేసి తువ్వోలుగా మా చక్కరకే దగ్గర వేసి గిన్నె ట్రాక్టర్. నీకు తెలిసే వ్యవసాయం పని, నాకు అంతగా తెలియదు. చెప్పు సార్. ఇంతే ఉందా? పిక్కగా అయిపోయిందా? గీత గీత చేసి ఇక నేను నా గీత తెంపిండని మా చెల్లెలు కలిసి తెంపి పెట్టిండ్రు. ఇప్పుడు ఊరికి హైదరాబాద్ పోతున్నా కదా నేను, తీసుకుపోతున్నా. ఉడకబెడతాము. ఇంకా ఉడకబెట్టి ఇంకా చూడండి ఇలా ఇదంతా తిన ఆడేయాలా. బెబ్బరకాయ గిట్ట వీక్తుండరా? కాలేదు ఒకటేనా? బుడ్డనా? బుడ్డ తెంపాలా? పీకరా దాన్ని? ఏంది ఉంది ఆడ? బెబ్బరకాయ అయితే ఉందంట నీకు. బెబ్బరకాయ ఉంది చూడు, చూపి గాడు ఉంది ఎండిపోయింది బెబ్బరకాయ. అదో బెబ్బరకాయ, అవి బెబ్బరకాయ గిట్ట అంతా తెంపేసిండ్రు, ఆడేసిండ్రంట. ఇంకా గిర్నికి వేసేది ఉంది, వేసలేరంట. రాయాలు మొత్తం వీక్తున్నారు. ఇంకా ఎవ్వరు లేరు వాళ్ళ కాడ అన్నందుకు మా మరిది ఫోన్ చేస్తే వచ్చిండు మా అతని. అది కాక మేము ఇంకా వచ్చిండు. ఇంకా రేపు ఎల్లుండి రావే నాన్నకు హైదరాబాద్కి. నావే పీకరా? ఓకే పీక్ ఎగ్బలు
నాకు గిట్ట అలవట్లేదబ్బా అస్సలకి గిట్ట చేల పని అనేది చేసలేదు నేను గిట్ట చిన్నప్పటి నుంచి. మా దాంట్లో అంటే మా చెల్లెలే ఎక్క చేస్తుంది చూడండి కూలి పని. మేము 4 ఉండగానే ఎవ్వరు చేయం కానీ మా చెల్లెలే చేస్తుందండి పాపం. ఆమెకు రెస్టే లేకుంటుంది. ఈ పని లేకపోతే కూలి పనికి పోతుంది, కూలి పని లేకపోతే పత్తి గుంజనికి పోతుంది, అన్ని పనులు చేసుకుంటుంది. ఇగో మా చెల్లెలు ఈమెం చేస్తుంది అబ్బా. ఎవరు ఓడి చూడు ఆడ పచ్చి పెప్పరకాయడు ఉంటే ఆడ పోయి తింటున్నాడు. టైం వచ్చేసి 12 అయింది. ఇక పోవాలి మేము. నిన్న గిట్లా లేటుగా పోయినా నిన్నే చూపిస్తున్నానే, నీకే నిన్ను చాందనే చూపిస్తున్నా లేవే, నిన్నే చాందని చూపిస్తున్నాలే. కష్టం చేసేటోళ్ళని చూపిస్తున్నా లేండి. ఇగో ఇట్లా ముప్పికుంటే వాళ్ళేం ఆడదాకా కదా. ఏమమ్మా మా నాకు రాదమ్మా. మా దాంట్లో అంటే మా చెల్లెలే అనుకోని గ్రేటే. మా చాంద అయితే నిజంగా అబ్బా మోపిలాక కష్టం చేస్తుంది మస్తు. అన్ని పంటలు వేస్తుంది, పత్తి తేట, శనగకాయ అన్న ఒక్కరోజు చేయడు. చెప్పు ఆడ ముదురు కాల్చుకొని ఉన్నదంట. అక్కడ నుంచి వాళ్ళది వర్షం వేసిండ్రు అని ఇంకా మళ్ళాగా ఆ నుంచి ఆడదాకా వర్షం వేసిండ్రు. అక్కడ నుంచి అక్కడ దాకా వర్షం వేసిండ్రు. తీసేయి. అవి ఏం చేస్తారు బెబ్బర్లు అంటే గుడాలు వేసుకొని అవి వేసుకొని తింటాం. అవు అవే కదా కొనుక్కొచ్చి అమ్ముతారు కదా. నాకు తెలియదు అబ్బా. బాయ్ చెప్పండి మరి చాందు. హాయ్ చెప్పు, బాయ్ చెప్పు. ఇక మా చాందు గ్రేటేలే. నువ్వే బా మోపిల్లలక మస్తు పని చేస్తావు. నేనైతే ఒక పని చేయను నిజంగా. మా చెల్లెలు అయితే అది కరెక్టే చూడు. మా తమ్ముడు ఏమైంది, మా చెల్లెలు మాత్రం మోపిల్లలకని చేస్తుంది అండి. పత్తి పని ఆమె చేస్తుంది తెలుసా, చాలా గ్రేట్. తినిపోతా మా బావ ఓడిది ఓడే చెప్పుకుంటున్నాడు చూడండి నిజంగా. మా అత్తని ఆడ వీక్తున్నాడు. పటవా అవి చెప్పవే ఇక బాయ్ చెప్పు. తీస్తాం ఇక మేము పోవాలి హైదరాబాద్కి. మళ్ళీ నిన్నట్లో ఒక బస్సులు దొరకకపోతే మళ్ళీ రిటర్న్ పిల్లలు ఉండరు ఆడ. తొందరగా చూడండి మా ఛానల్ చూడు. చాలా తొందరగా వెళ్ళిపోతా బిగితా అంటే ఏమో తినకేమో పచ్చలేకపోతే డ్యాన్స్ చేస్తున్నాము. బాయ్ చెప్పి అడిగే. సరే నువ్వు రా 2-3 రోజులు ఉండి ఇక ఎప్పుడన్నా అయిపోయినాక రా. మిషన్కి వేసి రా, ఎందుకంటే మళ్ళీ మాకు ఇప్పుడు. సరే అందరు రా, నేను బాయ్ చెప్పండి ఇక. బాయ్ చెప్పు చాందు. అరే రే 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 చాందు అయ్ బాయ్ బోల్. బాయ్ బాయ్.